హలో ఫ్రెండ్స్, ఈరోజు పుదీనా పెడుతున్నాను. ఇక్కడైతే పాలకూర మొక్కలు ఉన్నాయి రెండు. ఈ టబ్లో పాలకూర మొక్కలు పెడుతున్నాను. చిక్కుడు కలర్ అయితే చాలా బాగున్నాయి ఫ్లవర్స్. ఇక్కడ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి చిక్కుడు. ఇక్కడ కొన్ని వచ్చినాయి. ఇందులో పాలకూర మొక్కలు పెడుతున్నాను. వేరే డబ్బాలో వచ్చినాయి, అవి తీసేసి ఇందులో పెడుతున్నాను. లాస్ట్ ఇయర్ అయితే పాలకూర వద్దన్న కొద్దీ చాలా బాగా వచ్చింది. చిన్న చిన్న కూల్ డ్రింక్ బాటిల్లో వేస్ట్ డబ్బాలో కూడా చాలాసార్లు కోసాను. ఓల్డ్ వీడియోస్లో చాలా వీడియోస్ ఉన్నాయి పాలకూర కోసినవి. పాలకూర మొక్కలు ఇక్కడ పెడుతున్నాను. ఇలా చిన్న మొక్కలు అప్పుడు తీసి పెట్టినా వచ్చేస్తాయి. ఇవి రూట్స్ డ్యామేజ్ అవ్వకుండా తీస్తే. ఇదిగోండి ఇలా వచ్చినాయి, ఈ సైజులో ఉన్నాయి. ఇప్పుడు తీసేసాను, ఇక్కడ పెట్టేస్తున్నాను. రూట్స్ అస్సలు డ్యామేజ్ అవ్వలేదు. కొంచెం ఇసుక కలిపితే చాలా బాగా వస్తాయి, ఎరువు, ఇసుక, మట్టి. ఇంకా ఉన్నాయి రెండు మొక్కలు, అవి కూడా పెట్టేస్తాను. ఇక్కడ పెడుతున్నాను ఈ మొక్క. ఈరోజు మార్కెట్లో నేను పుదీనా తీసుకున్నాను. లాస్ట్ ఇయర్ పుదీనా వద్దన్న కొద్దీ చాలా బాగా వచ్చింది, అందరికీ ఇచ్చేసాను. ఈ ఇయర్ అయితే కొంచెమే ఉంది చిన్న వేస్ట్ డబ్బాలో. ఇంకా కొనుక్కొచ్చాను కొద్దిగా. కింద ట్రేల్లో పెట్టేస్తాం. ఈ మొక్క ఇక్కడ పెట్టేశాను, పాలకూర మొక్క. ఇంకా ఉన్నాయి పాలకూర సీడ్స్. ఇవి ఎలా వస్తాయి చూసి పెడదామని ఇంకా కొన్ని ఉంచాను. పర్లేదు, పాలకూర మొక్కలు వచ్చినాయి. మొత్తం ఒకేసారి పెట్టలేదు. 10 రూపీస్ ప్యాకెట్. ఎలా వస్తాయి అనుకున్నా. లాస్ట్ ఇయర్ అయితే ఆన్లైన్లో బుక్ చేశాను. ఈ ఇయర్ అయితే నర్సరీకి వెళ్ళినప్పుడు తీసుకున్నాను 10 రూపీస్ ప్యాకెట్స్. టమాటో ప్లాంట్ ఇది. ఏదైనా సరే ఎండ తగిలితే చాలా బాగా వస్తాయి. ఇక్కడ మార్నింగ్ టైంలోనే వస్తుంది ఎండ. ఆకుకూరలు వేయాలంటే వర్షాలు పడుతున్నాయి కదా, ఇంకా రావు, సరిగా పడిపోతాయి. అందుకే ఇంకా పెట్టలేదు, ఆకుకూరలు వేయలేదు. మీ కింద లీవ్స్ అన్నీ తీసేస్తున్నాను. లాస్ట్ ఇయర్ అయితే చాలాసార్లు కోసాను. వంకాయలు, బెండకాయలు, బీరకాయలు కూడా చాలా బాగా వచ్చినాయి టెర్రస్ పైన. తోటకూర కూడా చాలా టైమ్స్ కోసాను. చామంతి మొక్క చిన్న కొమ్మ గుచ్చాను, రూట్స్ వచ్చేసినాయి. ఇక్కడ వచ్చింది చెట్టు చిక్కుడు మొక్క. కూరగాయలు కడిగిన వేస్ట్, ఆ తొక్కులన్నీ నేను ఒక గిన్నెలో వేసేసి వాటర్ పోసించాను నైటు. ఇలా నెక్స్ట్ డే పోస్తూ ఉంటాను అప్పుడప్పుడు మొక్కలకి. ఈ వాటర్ పోస్తే చాలా బాగా వస్తాయి మొక్కలు. మ్యాంగో తొక్కులు ఇవి. ఈ బుర్రలు అలా వేసేసినా చాలు మొక్కలు వచ్చేస్తాయి. ఏ మొక్క పెట్టినా, ఏ సీడ్ పెట్టినా వెంటనే కొన్ని వాటర్ చల్లేస్తాను. ఇందులో రెయిన్ లిల్లీ సీడ్స్ వేసాను, ఇలా వచ్చినాయి. ఈ ఖాళీల్లో నేను కొన్ని సీడ్స్ పెడుతున్నాను. ఇక్కడ శనగలు కొన్ని చక్కగా చిన్న చిన్న మొలకలు వచ్చినాయి, ఎలా వస్తాయో ఇందులో పెట్టేస్తున్నాను. కొన్ని మిర్చీలు ఈ ఇయర్ పెట్టలేదు ఎక్కువగా, నేను లాస్ట్ ఇయర్ బాగా పెట్టాను, మిర్చీలు బాగా వచ్చినాయి. ఇలా ఎండుమిర్చినే నేను వేస్తాను, కొన్నాను ఎప్పుడు. ఇలా ఎండుమిర్చిని తుంపేసేస్తే చాలు వచ్చేస్తాయి. ఇవి పెడుతున్నాను, ఈ శనగలు. ఇంకొంచెం పెడుతున్నాయి ఇక్కడ ఈ గ్యాప్లో. ఇవి ఈజీగా వచ్చేస్తాయి. ఇవి ఎక్కువగా పోసేసుకుని ట్రేల్లో ఈ ఆకుకూర కూడా యూజ్ చేసుకుంటారు బాగా. శనగకూర కూడా తింటారు. కొంచెం లేతగా ఉన్నప్పుడే తీసుకుని యూజ్ చేస్తారు శనగకూర. ఇక్కడ పెట్టేశాను.
ముందు రోజు నానబెట్టేసి ఏదైనా క్లాత్లో చుడితే ఇలా మొక్కలు వచ్చేస్తాయి. మిర్చిని ఇలా తుంపి వేసిస్తాను నేను. లాస్ట్ ఇయర్ అయితే చాలా బాగా కాయలు కూడా వచ్చినాయి మిర్చీలు. ముదురుకాయ ఏదైనా పండింది, లైట్గా పండింది వేసినా వచ్చేస్తాయి. ఇక్కడ పెడుతున్నాను. ఇంకా కొన్ని ఉన్నాయి, ఇందులో వేసేసాను. పుదీనా మార్కెట్లో తీసుకున్నాను. ఇందులో కొంచెం దొడ్డు కొమ్మలు, ముదురు కొమ్మలు గుచ్చేస్తాను. పుదీనా ఈజీగా వస్తుంది. ఆల్రెడీ నైట్లో నేను కొంచెం వాటర్లో పెట్టేసి ఉంచినా చాలు, వైట్గా చక్కగా రూట్స్ వచ్చేస్తున్నాయి. ఈ కొమ్మల నుంచి పెంచుకోవచ్చు ఈజీగా. ఒక చిన్న కొమ్మ ఉంటే చాలు, దాని నుంచి మస్తు వస్తుంది. అవే రూట్స్ వెళ్ళి మళ్ళీ కొంచెం మట్టేస్తే బుషీగా వచ్చేస్తుంది. చిన్న చిన్న బౌల్లో కూడా పెట్టుకోవచ్చు. పుదీనా కొంచెం మట్టి తగిలితే చాలు, చాలా బాగా వస్తుంది. కింద లీవ్స్ తీసేసాను. కొంచెం ముదురు కొమ్మలు గుచ్చుతున్నాను. ఇక్కడ పెడుతున్నాను. ఇందులో ఇలా కాకుండా పైన చిగుళ్ళు కట్ చేసి కూడా పెట్టుకోవచ్చు. పొద్దున్న కొద్ది లాస్ట్ ఇయర్లో ప్రతి దానిలో వచ్చేసింది, కానీ పుదీనా సపరేట్గానే ఇలా పెట్టుకుంటేనే బెటరు. ఇంకా పుదీనా పెట్టేస్తే రూట్స్ బాగా వెళ్ళిపోతాయి. రూట్స్ స్ప్రెడ్ అయిపోయి వేరే మొక్కలు రానివ్వదు, వేరే మొక్కలు రూట్స్ వెళ్ళవు. పుదీనా ఎప్పుడు సపరేట్గా పెట్టుకుంటేనే నయము. మొక్కలతో కలిపి పెడితే ఇంకా వేరే మొక్కలు రావు సరిగా. ఇక్కడ కొన్ని పెడుతున్నాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా కోసుకోవచ్చు. పుదీనా చట్నీ చేస్తూ ఉంటాను నేను, బిర్యానీ చేసినప్పుడు యూజ్ చేస్తాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా కోసుకున్నాను. లాస్ట్ ఇయర్ ఫుల్గా వచ్చింది. ఇక్కడ ఒక కొమ్మ పెడుతున్నాను. ఇంకో టబ్ ఉంది, ఆ టబ్లో కూడా కొన్ని ముదురు కొమ్మలు కట్ చేసి లీవ్స్ తీసేసి గుచ్చేస్తాను. ఇక్కడ కొన్ని పెడుతున్నాను. ఇప్పుడు ఆకుకూరలు అన్నీ చాలా రేటు ఉన్నాయి. వర్షాలకి సరిగా రావట్లేదు, అందుకే రేట్ పెరిగిపోయినాయి. వర్షాలకి పడిపోతూ ఉంటాయి కదా, పెస్ట్ కూడా బాగా వస్తుంది వర్షాలకి. ఇక్కడ ఒక కొమ్మ పెడుతున్నాను. ఇంకా పాలకూర సీడ్స్ ఉన్నాయి, బెండ సీడ్స్ ఉన్నాయి, నర్సరీకి వెళ్ళినప్పుడు తీసుకున్నాను. ఈ వర్షాలకి కొన్ని రాలేదు సరిగా, ఎలా వస్తాయని ఇంకా కొన్ని ఉంచాను, చూసి పెట్టాలి. ఇదిగోండి మొత్తం లేత చిగురులన్నీ తుంపేసేసాను. ముదురువి కట్ చేశాను. కింద లీవ్స్ కొన్ని తీసేసాను. ఇందులో పెట్టేస్తాను. ఇందులో పెడుతున్నాను. ఇక్కడ కొన్ని కొమ్మలు పెడుతున్నాను. ఇలా చిన్న చిన్న కొమ్మలు కట్ చేసి గుచ్చితే చాలు, చాలా బాగా వచ్చేస్తుంది బుషీగా. ఈ టబ్ అంతా వచ్చేస్తాయి. ఇక్కడ కొన్ని పెడుతున్నాను. ఇందులో కొన్ని కొమ్మలు గుచ్చేసాను, ఇంకా కొంచెం ఉన్నాయి, అవి కూడా పెట్టేస్తాను. ఈ చిన్న కొమ్మ ఇక్కడ పెడుతున్నాను. ఈ కొమ్మలన్నీ ఇలా చిన్న చిన్న ముదురు కొమ్మలని కట్ చేసి ఇందులో పెట్టేశాను.
ఈ లేత ఆకులన్నీ నేను యూజ్ చేసుకుంటాను. ఇంకా లేతవి పెట్టినా వచ్చేస్తుంది, మట్టి తగిలితే చాలు, పుదీనా ఈజీగా వస్తుంది. ఇంకా నెక్స్ట్ డేకే చాలా బాగా ఫ్రెష్గా అయిపోతాయి, వాటర్ చల్లితే చాలు. పుదీనాకి ఎక్కువ పెస్ట్ కూడా రాదు, రూట్స్ బాగా వెళ్తాయి. మ్యారీగోల్డ్ ప్లాంట్స్ చిన్న చిన్న కొమ్మలు పెట్టాను కదా, బాగా అతికినాయి, రూట్స్ కూడా వచ్చేసినాయి ఆల్రెడీ 2 డేస్కే. ఈ వర్షాలు అప్పుడు ఏ కొమ్మలు పెట్టినా వస్తాయి. ఇంకా కొంచెం ఉన్నాయి, ఇవి కూడా పెట్టేస్తున్నాను. మట్టి లూజ్గా ఉంటేనే వస్తాయి, మట్టి ఫిట్గా ఉంటే రావు. ఆల్రెడీ నేను ఇందులో మట్టి మార్చాను, అందుకే ఇందులో పెడుతున్నాను. ఇంకా చిన్న చిన్న కుండీలు చాలా వరకు తీసేసాను నేను. ఇంకా బయట ఫ్లవర్ ప్లాంట్స్ ఎక్కువ తీసుకుంటాను. దోమలు వచ్చేస్తాయి, వర్షాకాలం కదా, ఇంకా ఎక్కువ పెట్టుకోలేదు, కొన్నే పెట్టుకున్నాను ఈ ఇయర్. లాస్ట్ ఇయర్ అయితే చాలా పెట్టాను టెర్రస్ పైన. బెండకాయలు బాగా కాసినాయి లాస్ట్ ఇయర్, బీరకాయలు, వంకాయలు కూడా చాలా బాగా వచ్చినాయి. ఈ ఇయర్ ఇంకా ఎక్కువగా ఫ్లవర్ ప్లాంట్సే పెట్టాను, ఎక్కువగా ఫ్లవర్ ప్లాంట్సే తీస్తున్నాను ఇంకా ఎక్కువగా ఈ ఇయర్. ఈ వెజిటేబుల్స్ అయితే అప్పుడోటి అలా వస్తూ ఉంటాయి, కుండీల్లో ఎక్కువ రావు కదా. అదే మట్టిలో ఫ్లవర్స్ అయితే చాలా బాగా వస్తాయి. ఇక్కడ ఒక కొమ్మ పెడుతున్నాను. ఇంకా చిన్న చిన్న కొమ్మలు ఉన్నాయి, ఇవి కూడా పెట్టేస్తాను. ఇంకా ఇలా కొనుక్కొచ్చుకున్నప్పుడు మనం ఇంట్లో యూజ్ చేసుకునేది ఏదన్నా ఆకులు తీసేసుకుని ఆ కొమ్మలు వేస్ట్గా పడేయకుండా డస్ట్బిన్లో ఇలా గుచ్చుకోవచ్చు. వేస్ట్ డబ్బాల్లో కూడా చాలా బుషీగా వచ్చేస్తాయి, ఎండ తగలిపోయినా సరే. నీడలో పెట్టుకున్నా వస్తాయి ఆకుకూరలు. పుదీనాకి ఎక్కువ ఎండ లేకపోయినా పర్లేదు, చాలా బాగా వస్తుంది. కొన్ని ధనియాలు వేసుకుంటే కొత్తిమీర వచ్చేస్తుంది, కొత్తిమీర మట్టికి లేట్గా వస్తుంది. త్వరగా రావాలి అంటే కొన్ని మెంతులు వేసుకుంటే